జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్. అవును, మంచి క్యారెక్టర్ అని చేసిన. అట్లా నేను అడపదడ చేస్తూనే ఉన్నాను. కానీ ఇట్లా ఇన్ని సినిమాలు నచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త అన్ని ఫాదర్గా లేకపోతే పెద్ద మనిషిగా ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ క్యారెక్టర్లు అయితే బాగు అనుకున్నా నేను. ఓకే, ఊరు పెద్ద మనిషిగా మళ్ళీ అప్పుడు నెక్కరేసి అనే ఇవి కావు. ఇప్పుడు ఇదొక టైప్ క్యారెక్టర్స్ కనుక ఇట్లా కూడా కట్టొచ్చు అనుకున్నాను. అందులో భాగమే ఉప్పు కప్పు రంగులో క్యారెక్టర్. అందులో నాకు డైరెక్టర్ గారు అని కథని బాగా తయారు చేసుకున్నాడు. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు మేడం. నాకు ఎందుకో నాకు నచ్చింది. చిన్నప్పటి నుంచి మనం విన్నదే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ. ఇందులోనే ఉంది కథ అంతా. ఓకే, అరే బలి గమ్మతగా పెట్టారే పేరు. నిజమే, ఉప్పు కప్పురం ఒకటే తిరుగుంటాయి కానీ టేస్ట్ వేరు. మనుషులందరం కూడా మనుషులమే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక్కటే ముక్కు, ఒకటే నోరు, ఒకటే నాలుగు, ఇట్లా కొన్ని మనిషే. కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మనస్తత్వం రకరకాలుగా ఉంటాయి. ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో కూడా రకరకాల మనస్తత్వాలు, రకరకాల అవసరాలు, రకరకాల కోరికలు, ఇట్లా వీటన్నిటిని కలిపి ఉగాది పచ్చళ్ళు చేసినట్టుగా ఈ సినిమాని చేశారు ఉప్పు కప్పు రంగు. ఓకే, కనుక మంచి మెసేజ్, మంచి కామెడీ, అన్నీ కలగలుపుతో ఆ కథ అల్లుకున్నారు అని నేను సంతోషపడ్డా టైటిల్ విని. అందులో నాకు గ్రామ పెద్దగా నన్ను కాబట్టి నాది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ ఊరు పెద్ద అంటే అర్థం ఏంటండి, ఆ ఊరిలో ధనవంతుడు. అవును, నా నా వేషమే చెప్పుద్ది అది. బంగారు ఉంగరాలు గింగరాలు ఇదంతా మీసం గీసం ఎవడ. కానీ అందులోనే చిన్న మళ్ళా టచ్, కామెడీ టచ్, చిన్న పోరగాడు మైండ్ మెంటాలిటీ టైపు. అట్లా నాకు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ అన్నీ వేరు, మళ్ళీ ఈ క్యారెక్టర్ వేరైపోయింది సపరేట్గా. మీరు ఎదురు చూస్తున్న క్యారెక్టర్ అయినా సార్, అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, అలాంటి క్యారెక్టర్ అయినా ఇది? ఇప్పుడు చిన్న రైడ్లో క్యారెక్టర్ ఉంది అన్న, ఇదేంటన్నా. మామగారుల క్యారెక్టర్ ఉంది, బాబు ఇప్పుడు అవి కావు. ఇది సోలో ఒక పెద్ద మనిషిగా, తండ్రిగా. ఇప్పుడు ఒక సినిమాలో తండ్రిగా వేశాను మొన్ననే. సోదర సినిమాలు వేశారు. సోదరు కాదు, సోదర తండ్రిగా. అది ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు అంటే ఇష్టం, ఒక కొడుకు అంటే ఇది. అది ఈ మొన్నప్పుడు చేశాను. ఓకే, కొడుకు కానీ వాడి ప్రవర్తన నచ్చదు నాకు, తిడుతుంటాను నేను. ఒక దశలో వాడిని అర్థం చేసుకుంటాను. ఓకే కొడుక, నేనున్నా, పో చంపైనా కొడుకు, నేనున్నా చూసుకుంటా అని ఒక కొడుకు భరోసా ఇచ్చి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని అంటే ఒక ఫాదర్. అట్లాంటి క్యారెక్టర్ వేశాను. ఇంకొక సినిమాలో ఒకటి వేసాను ఫాదర్. అంటే అమ్మాయికి ఫాదరు, అబ్బాయికి ఫాదరు, లేకుంటే ఇంటికి పెద్ద మనిషి, ఈ టైప్ క్యారెక్టర్లు ఈ ఏజ్ ఆఫ్టర్ 50 పడాలి అనుకున్నా నేను. ఇప్పుడు అయ్యే వస్తున్నాయని. అందులో ఉప్పు కప్పురం ఈ సినిమాలో క్యారెక్టర్ ఊరు పెద్ద మనిషి. ఊరు పెద్ద మనిషి అంటే పాత రోజుల్లో అయితే గుమ్మడి గారు లేక ఎస్వి రంగారావు గారు కదా. అవును, మరి అంత బరువైన క్యారెక్టరు ఒక టిపికల్గా నాగభూషణం గారు, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ వేసిన మహానటులు ఉన్నారు అప్పట్లో. కానీ అదే టైపులో ఒక ఊరు పెద్దగా మంచి హుందాగా మళ్ళీ అలాంటి క్యారెక్టర్ నాకు పడింది అని సంతోషపడ్డాను. సూపర్. కనుక డెఫినెట్గా ప్రేక్షక దేవుళ్ళు సంతోషిస్తారు. వల్ల బాబు మోహన్ చూసావురా, హ్యాపీగా ఫీల్, కాసేపు నవ్వుకున్నావురా అని కూడా అనుకుంటారు. ఓకే, ఈ కథాంశం విషయంలోకి వచ్చేస్తే కొంచెం డిఫరెంట్ కథాంశం సార్. ఏదో అంటే శ్మశానంలో జాగ కోసం. ఏమండి ఈ మంచి ప్రశ్న వేశారు సార్. ఈ సమస్య, ఈ ఊరిలో ఉన్న సమస్య శ్మశాన వాటిక స్థలం లేదు, ఇప్పటికీ ఉందండి చాలా గ్రామాల్లో. అవును సార్. మొన్న ఆ మధ్య శ్మశాన వాటిక కోసం ఊరంతా పెద్ద
గగ్గోలు పెట్టి అసలు చాలా అవును సార్, అవును. కొంతమందిని అయితే నాయకుల్ని కూడా ఊర్లలోకి రాని ఊర్లు ఈ మధ్య నేను టీవీలో చూసిన కొన్ని అవును సార్, జరుగుతున్నాయి బయట. ఉన్నాయి అంటున్నా ఈ సమస్య. ఇదేదో ఒక కథ అల్లుకొని ఆ శ్మశాన వాటికలో నలుగురికే చోటు ఉంది, దీనికి అసలు ఇది కాదండి. అసలు శ్మశాన వాటికలే లేని గ్రామాలు ఉన్నాయి. అంత దాకెందుకండి, నా కాన్స్టిట్యున్సీలోనే సార్ ఒక గ్రామం ఉంది, ఆందోళన సార్. అందోల్లో రేగోడు మండల్ అనే మండల్లో సార్ దరఖాస్తుపల్లి ఊరి పేరే. దరఖాస్తుపల్లి. అది కొత్త ఊరు. ఎట్లా ఊరు అంటే ఈ సింగూరు ప్రాజెక్టు ఉంది కదా, అవును సార్. సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్స్టిట్యున్సీ. ఓకే. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది సింగూరు ప్రాజెక్టు. అంత పెద్ద ప్రాజెక్టు చుట్టూ ఊర్లన్నీ అందరూ కాన్స్టిట్యున్సీయే. అంటే ఈ ప్రాజెక్టులో మునిగిన ఊర్లు, మునిగిన భూములు, ఆ భూములకు సంబంధించిన ప్రజలు దీని చుట్టే ఉంటారు. వీళ్ళకి తాగునీరు ఉండదు, పెద్ద కట్ట, ఎక్కలేరు, దిగలేరు, నీళ్లు ముంచుకొని తెచ్చుకోలేరు, దారి ఉండదు. కొత్తగా అన్ని గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలు పోయి ఇల్లు కట్టుకొని ఉన్న బాపతుల ఊర్లు. నేను ఆ ఊరు పోయినా. ఈ ఊరు పేరేంటి? దరఖాస్తు అంటే ఆ ఊరు వారు చెప్పాడు. ఏం లేదు సార్, ఇళ్ళకు తాగునీరు ఉండదు, రోడ్లు లేవు, 3 కిలోమీటర్లు వస్తేనే ఊరుకు బస్సు, ఎవరైనా చచ్చిపోతే కాబట్టి అన్నాన్ని పెట్టుకోవడానికి శ్మశాన వాటికి లేదు, ఇందులోనే పెడతాం, మా ఇళ్ళ పక్కనే పెడతాం. మోకాళ్ళ బురద ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే కట్ట కింద ఊరు కదా, ఆ ఊరు తేమతో ఊరంతా బురదే ఉంటుంది అని అంటే నేను దిగి చూశానండి. ఇంతలోతు బురద. అమ్మా, ఈ ఊరును బాగు చేయాలనుకున్నా. అట్లా చాలా గ్రామాలు, కొత్త గ్రామాలనే కట్టినా నా కాన్స్టిట్యున్సీలో. సూపర్ సార్. ఇందాక కూడా ఏడుచుకుంటే ఒక ఊరు ఫోన్ చేశారు. అయితే ఆ ఊరుకు మంచినీళ్ళు తెచ్చిన. నీళ్ళు లేవు కదా, నీళ్ళు తెచ్చుకునే ప్లాన్ చేసిన. లిఫ్ట్ పెట్టి బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ద్వారా ఆ ఊరుకు నీళ్ళు ఇచ్చిన. ఇవ్వటమే కాదు, కొత్త రోడ్డు వేసిన, ఊరిలోకి వేసిన రోడ్డు, బురదలోంచి ఊరిని 2 భాగాలు చేసిన. ఊరు చివరి దాకా పోద్ది బస్సు, 2 చోట్ల ఆగాలి, చివరికి పోయి ఆగాలి, మళ్ళీ మధ్య ఆగాలి, పోవాలి. నేనే ఆ బస్సులు ఎక్కిపోయినా ఊరు, కొత్తగా రోడ్డు వేసి బస్సు తీసుకొని. చాలా డెవలప్ చేశారు అయితే దాన్ని. దరఖాస్తుపల్లిని ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన గ్రామం చేసిన. సింగూరు అని ఉంది, సింగూరు ప్రాజెక్టు, సింగూరు మునిగిపోయిన ఊరుంది, ఊరే కట్టిన. 2000 ఇండ్లు, అందులో ఈ నేనే అన్ని ఇండ్లు నేనే కట్టించిన. ఒక 1000 ప్లాటింగ్ చేసి గవర్నమెంట్ స్థలం తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసెంబ్లీలో చెప్పి మొత్తం తీసుకున్న, ఒక 10 ఎకరాలు తీసుకొని మొత్తం ప్లాటింగ్ చేసి పారేసి. ఇది కాక హౌసింగ్ ఇండ్లు కూడా కట్టించిన, ఒక 500-600 ఇండ్లు సపరేట్గా, అపార్ట్మెంట్లు. ఆ ఊరిని సింగూరు కూడా ఊరు కట్టిన. అట్లనే కాదిరాబాద్ అనే ఊరు కట్టిన, చాలా ఊర్లు కట్టిన. అట్లా శ్మశాన వాటిక లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి సార్. మొన్న అక్కడ అదేది మంచిర్యాలలో ఎక్కడున్నాం, శ్మశాన వాటిక లేదు మా ఊరికి, ఎవడొస్తాడో చూస్తామని ఊరంతా బైకట్ చేసి కూర్చున్నారు. మా టీవీలో చూసిన. కనుక ఈ సినిమాలో ఉన్న పాయింట్ శ్మశాన వాటికలో 4గురికే ఉంది, స్థలం లేదు అనేది పెద్ద కొత్తది కాదు, ఇప్పటికీ ఉంది కొన్ని ఊర్లలో ఈ సమస్య. కానీ ఇక్కడ గమ్మత్ సబ్జెక్ట్ ఏంటంటే 4గురికే ఉంది కనుక ఈ 4గురిలో నాకే ఉండాలి, అసలు ఆ స్థలం మా తాతలు ఇచ్చింది శ్మశాన వాటికకి అని పెడతాను. ఓకే. ఇంకా నన్ను గమ్మత్తుగా కథ తిప్పి నాకు కాకుండా చేయాలని ప్లాన్ తోటి హీరోయిన్ అట్లా గమ్మత్తుగా తిప్పిన క్యారెక్టర్ని. అది కూడా కథ సినిమా కోసం కదా, నా కోసం కాదు, బాబుమోహన్ కోసం కాదు. మంచి పాయింట్ ఇది. ఊరంతా కలిసి వాళ్ళ ఊరికి ఆ సమస్య లేకుండా చేసుకుంటారు కనుక మంచి పాయింట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.